అజయ్ గారు, మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదామండి. గేమ్ పేరు వచ్చేసి నిజం చెప్పకపోతే పగులుద్ది. నేను మిమ్మల్ని టక్టకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చకచకా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా ఆన్సర్ చెప్పారు. అయితే ఒకటి, ముఖ్యంగా నిజం చెప్పాలి. నిజం చెప్పకూడదు. గుడ్ క్వశ్చన్. నిజం చెప్పకపోతే మా బాయ్ మిమ్మల్ని బాధతాడు. ట్విస్ట్ ఏంటంటే ప్రతి బాధుడికి టూల్స్ కూడా మారుస్తాడు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో మీకు ఎలా తెలుస్తుంది? ఒకసారి నోరు తెరవండి. ఈ పిల్ పేరు లై పిల్ అండి. మీరు అబద్ధం చెప్తున్నారని తెలిస్తే మాకు సిగ్నల్ వస్తుంది. అప్పుడు మా వాడు మీకు కోటింగ్ ఇస్తాం. మొదలుపెట్టు. మీ పేరేంటి? రాకపోతే మీ అసలు పేరు చెప్పండి. షాకింగ్ సురేష్. మీ సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? పట్టపగ. అది ఇంకా రిలీజ్ అవునట్లేదు. అందుకే నా పేరు. అవును, మీరు దేవుని నమ్ముతారా? లేదు. ఒకసారి చేయబట్రా. దోలు లేదండి. అవును, మీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను మంచోడ్నో చెడ్డోడ్నో నాకు తెలియదండి. అవన్నీ పక్కన పెడితే నా వరకు నేనే దేవుడు. అవును, మీరు మళ్ళీ హిట్ కొడతానని నమ్మకం మీకు ఉందా? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. కొడతారా కొట్టరా? పుట్టగానే ఉన్నాయి. అజయ్ గారు, మీరు అసలు ఏమనుకుని సినిమాలు తీస్తారు? మెసేజ్ ఓరియంటెడ్. నిజం చెప్పండి, లేకపోతే మా బాయ్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. మంచి క్యారెక్టర్స్ ఇద్దాం. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు నిజం చెప్పకపోతే చావచ్చు. ఆల్రెడీ చర్చలో ఇక్కడ ఆగడం. మీరు ఇంకోసారి ఐస్ క్రీమ్ సినిమా తీస్తారా? నువ్వు బాగా పోయి పట్టుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ షో. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్. మీలో బాగా కామెంట్ చేసిన వాళ్ళని ఇక్కడ పిలిపించి ఇంటర్వ్యూ చేస్తాను.